ప్రేమకు ప్రతిరూపమైన నా కూతురు, నన్ను తన ప్రాణంలా చూసుకునే నా భార్య ఇద్దరు బయటే ఉన్నారు. ఈ ఇంటి పెద్దగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించిన అమృతకు తండ్రిగా, సావిత్రికి భర్తగా వాళ్ళ బాధల్ని నేను పంచుకోవాలి కదా అత్తయ్య. ఇంత బాధపడుతున్న వాడివి వాళ్ళని లోపలికి రమ్మనొచ్చు కదరా. లేదత్తయ్య, ఆ పని నేను చేయలేను. మనిషిని మనసుని బంధించి బాధ పెడతాయేమో గాని వివేకాన్ని, విచక్షణని చంపేలేవు రాజశేఖర్. అమృతది చిన్నప్పటి నుంచి ఇదే ప్రవర్తన అయి ఉంటే దాన్ని క్షమించమని నేను కూడా నీకు చెప్పుండేదాన్ని కాదు. తప్పు చేసిందన్న కోపాన్ని పక్కన పెట్టి తప్పెందుకు చేసి ఉంటుందా అని ఆలోచించు రాజశేఖర్. తను చేసింది తప్పని తెలుసుకుంది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి అంతగా ఆరాటపడింది. కాలిన గాయాన్ని కూడా లెక్క చేయకుండా మీరు క్షేమంగా ఉండాలని యాగం చేయడానికి కూడా పూనుకుంది. వాళ్ళు లోపలికి రాకుండా బయటే ఉన్నారు. నువ్వు రమ్మంటే తప్ప వాళ్ళు లోపలికి రారు. వెళదాం పద రాజశేఖర్. ఇలా జరిగింది ఏంటంటే ఏదో జరుగుతుందని సంతోషపడ్డాం, కానీ మన ప్లాన్ ఇలా అటప్లాఫ్ అవుతుందనుకో. ఇలా జరిగింది ఏంటంటే ఏదో జరుగుతుందని సంతోషపడ్డాం, కానీ మన ప్లాన్ ఇలా అటప్లాఫ్ అవుతుందనుకో. ఇల్లు రావణ కాష్టం అవుతుందనుకున్నాను, కానీ కలుసుందాన్ రా సినిమాలులాగా అందరూ కలిసిపోయారు. నువ్వు వేసిన బాంబుతో అమృత వీధిన పడుతుందనుకున్నాను, కానీ అది వాళ్ళకు మరింత దగ్గరైంది. అమృత వాళ్ళకి దగ్గరైంది కాబట్టి నన్ను ఖాతరు చేయకపోయినా నా గురించి వాళ్ళ నాన్నకి సావిత్రికి చెప్పిన ఆశ్చర్యం లేదు. భయపడుతున్నావా? మనం అనుకున్న జరగనప్పుడు అనుకుందేదో జరుగుతుందని కొంచెం ఉంటుంది కదా ఆంటీ. అసలు దీనంతటికి కారణం ఆ సావిత్రి. అవునభి, మన ప్లాన్ రివర్స్ అవ్వడానికి అదే కారణం. అది బయటికి వెళ్లి అమృతకు తోడుగా నిలబడి నిరాహార దీక్ష చేసింది కాబట్టి ఆ రాజశేఖర్ ముసల్దాని మనసులు కరిగిపోయాయి. అది అలా చేసుండకపోతే అమృత ఎప్పటికీ ఇంట్లోకి వచ్చుండేది కాదు. అసలు అమృత కన్నా ముందు ఆ సావిత్రిని బయటికి పంపించడానికి మనం ప్లాన్ చేస్తుంటే బాగుండేది. అవునవి, అదే మనం చేసిన పొరపాటు. అది దేవత అనుకుంటున్న వాళ్ళ చేతులతోనే దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నావేంటి? ఇలాగేనా వెళ్ళేది? ఇంకెలా? ఇవి తీసుకెళ్లకుండా వెళ్తావా? మర్చిపోయావా? యాగం దగ్గర పెట్టిన పాలు, ప్రసాదం తీసుకెళ్లి నాన్నగారికి ఇవ్వాలిగా నువ్వు. మర్చిపోయాను. ఇటు థ్యాంక్స్ అమృత. అమ్మా, ప్రసాదం నువ్వు తినకుండా నాన్నగారికి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ పాలు యజ్ఞఫలం అని తెలుసుగా. బెస్ట్ ఆఫ్ లక్.